ఆరాధనకు సహాయకరంగా ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఆరాధనకు సహాయకరంగా ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. ఏబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఆరాధనకు సహాయకరంగా ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనము మనం చదువుకొని ఉన్నాం. గత వారము కూడా ఆదికాండము 3వ అధ్యాయాన్ని లేదా 4వ అధ్యాయమును మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. భూతకాలములో సాదృశ్యంగా చూపబడింది. పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు బలియాగం సాదృశ్య రీతిగా అనేక చోట్ల ప్రదర్శించబడింది. దేవుడు ఆదాము అవలకు చర్మపు చొక్కాయిలు తొడిగించుట, పశువు మరణించకుండా చర్మము లభ్యం కాదు అనే ఆరాధన సందేశాన్ని మనము విని ఉన్నాం. పశువు మరణించకుండా చర్మము లభ్యం కాదు. ఆదాము అవలకు దేవుడు చర్మపు చొక్కాయిలను తొడిగించినాడు అని మనము చూచాం. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనందరి నిమిత్తమై కల్వరి శిలువలో ఆయన బలైనాడు అనే మాటలు మనము చూస్తూ వచ్చినాం. ఈ దినమందు 4వ అధ్యాయంలో ఏబేలు దేవునికి బలి అర్పించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు బలి అంగీకరించాలంటే బలి అర్పించబడాలి. బలి అర్పించువాడు కూడా పవిత్రుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి అని దేవుని వాక్యమైన బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏబేలు మనకు కనిపిస్తాడు. 2వ వచనం చదవాలి. 4వ అధ్యాయం 2వ వచనంలో, తర్వాత ఆమె అతని తమ్ముడగు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి అని ఉంది. ఏబేలు గొర్రెల కాపరి. ఏబేలుకు గొర్రెల మంద ఉంది అని అర్థమవుతూ ఉంది. గొర్రెల మంద ఉంది అంటే ఏబేలు గొర్రెలు కాసేటువంటి వాడు అనే మాట చూస్తాం. దేవుని వాక్యం చెబుతుంది, యోహాను యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేస్తూ, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని లోకానికి పరిచయం చేసినట్టుగా యోహాను మనకు గుర్తు చేస్తాడు. గొర్రెల కాపరి అంటే పోషించువాడు. కాపరి గొర్రెలను పోషించువాడు. గొర్రెలను మేపువాడు అని దేవుని వాక్యమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక మేకలలో కావచ్చు, గొర్రెలు లేక మేకల్లో కావచ్చు. అంటే గొర్రెల మందలో మేకలు కూడా ఉంటాయి. గొర్రెలు మేకలు కలిసి మేస్తాయి. కాబట్టి ఏబేలు అర్పించిన బలి అది గొర్రె కావచ్చు, అది మేక కావచ్చు, అవి ఏవైనా కావచ్చు, కానీ దేవునికి తాను బలి అర్పించినాడు అనేటువంటి మాట
ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. అర్థం చేసుకుందాం. తన మందలో అంటే ఏమి అర్పించినాడు? అవునా, అవి గొర్రెలు కావచ్చు లేదా మేకలు కావచ్చు. యెహోవాకు అర్పణగా ఏబేలు నిజమైన విశ్వాసముతో నైతిక సమర్పణతో దేవుని ముందుకు వచ్చినట్టుగా వాక్యం చెబుతూ ఉంది. ఈ మాట బాగా గుర్తుంచుకోవాలా. యెహోవాకు అర్పణగా ఏబేలు నిజమైన విశ్వాసముతో నైతిక సమర్పణతో దేవుని ముందుకొచ్చినాడు. ఒక మనిషి బలి అర్పించాలంటే దేవుని ముందుకు రావాలి, దేవుని యొద్దకు రావాలి అనేది లేఖనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. గనుక దేవుడు అతని అర్పణను అంగీకరించినాడు. తన యొక్క ఆరాధనను ఆ దేవుడు అంగీకరించినట్టుగా దేవుని వాక్యమే మనకు చెబుతూ ఉంది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూడగా, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం మనం చూడగా ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది. విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను, దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినాడు అని మార్చారు. చాలండి. వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, విశ్వాసాన్ని బట్టి ఏబేలు కూడా కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించినాడు. ఏ బలి అర్పించినాడు? శ్రేష్టమైన బలి అర్పించినాడు. ఎవరికి అర్పించినాడు శ్రేష్టమైన బలి? దేవునికి అర్పించినాడు. శ్రేష్టమైన బలి దేవునికి అర్పించినాడు అనగా, మందలో నుండి క్రొవ్విన వాటిలో కొన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించినాడు. దేవుడు అతని అర్పణను అంగీకరించినాడు. దేవుడు అంగీకరించే అర్పణ తాను అర్పించినాడు అనేది వాక్యము చెబుతుంది. ఎలా అర్పించినాడు అంటే విశ్వాసమును బట్టి. అవునా? ఎలా అర్పించినాడు? విశ్వాసమును బట్టి అర్పించినాడు అన్నమాట కనిపిస్తుంది. ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడైనాడు. విశ్వాసము నీతిమంతుని చేస్తూ ఉంది. కాబట్టి నీతిమంతుడైన హేబేలు దేవునికి బలి అర్పించినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. కయీను కంటే శ్రేష్టమైన బలి అన్నది కదా, దేవునికి అర్పించాడు. ఏబేలు నీతి ఇందులో కనిపిస్తుంది. ఏబేలు యొక్క నీతి. రెండవది ఏబేలు యొక్క దైవ భక్తి కనిపిస్తుంది. మూడవది ఏబేలు యొక్క మరి విధేయత కలిగిన వాడై దేవుడు అతని అర్పణను అంగీకరించినాడు. ఎవరైతే నీతి దైవభక్తి కలిగి విధేయత కలిగి నడుచుకుంటారో అలాంటి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. అలాంటి వారి బలిని దేవుడు అంగీకరిస్తాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి దేవుడు అతని అర్పణను అంగీకరించినాడు. దేవుడు అంగీకరించే ఆరాధన ఏమిటి? యోహాను సువార్త 4వ అధ్యాయం. దేవుడు అంగీకరించే ఆరాధన దేవుడు చెప్పినాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. 4:23లో, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచు ఉన్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అనే మాట రాయబడింది. దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు ఎలా ఉండాలి? మనం చెప్పుకున్న ఏబేలు గురించి. అతడు నీతిమంతుడు, అతడు దైవభక్తి గలవాడు, అతడు విధేయతను చూపినటువంటి వాడు,
కాబట్టి దేవుడు హేబేలు యొక్క అర్పణను, ఆరాధనను అంగీకరించినాడు. దేవుడు అంగీకరించే ఆరాధన ఎలా ఉండాలంటే, మనం చదువుకున్నాం ఇంతవరకు యోహాను సువార్త 4:3 యథార్థముగా ఆరాధించువారు అనే మాట ఉంది. ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? యథార్థముగా ఆరాధించాలి. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి అన్నమాట వ్రాయబడింది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరుచున్నాడు అంటే వెదకుచు ఉన్నాడు. అలాంటి వారిని వెతుకుచు ఉన్నాడు. అలా ఆరాధించే వారిని వెతుకుచు ఉన్నాడు. యథార్థముగా ఆరాధించే వారిని వెతుకుచు ఉన్నాడు. సత్యముతో, ఆత్మతో, సత్యముతో ఆరాధించు వారిని ఆయన వెతుకుచు ఉన్నాడు అని దేవుని వాక్యమైన బైబిల్ చెబుతూ ఉంది. అలాంటి వారి యొక్క ఆరాధన ఆయనకు ఇష్టమైంది, ఆయన కోరుకున్న ఆరాధన అది అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యములో యేసు అనేక సందర్భాలలో సత్యాలను వెల్లడించినాడు. ఆత్మతో అనేటువంటిది మరి ఏ పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించాలనో అది తెలుపుతూ ఉంది. ఏ పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించాలా, ఎలా దేవుణ్ణి ఆరాధించాలా. అవునా? నీవు దేవుని మందిరమునకు పోనప్పుడల్లా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. అంటే దేవుణ్ణి సమీపించేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించడానికి సమీపించేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని బైబిల్ మనకు చెబుతూ ఉంది. కాబట్టి దేవుణ్ణి సమీపించేటువంటి వారు యథార్థమైన మనసుతో, పరిశుద్ధాత్మతో